చాలామంది గర్భిణీ స్త్రీలు మనం చూస్తుంటాం ప్రెగ్నెన్సీలో ముందు గాని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ బారిలో పడతారు. సో, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో, ఆటో ఇమ్యూన్ డిసీజ్ సమస్య అంటే ఏంటంటే, మన బాడీలో మనము సపోజ్ ఏదైనా ఇన్ఫెక్షన్ గానీ ఏదైనా ఉన్నప్పుడు, మన బాడీ అనేది కొన్ని రకాల యాంటీబాడీస్ అంటే ఈ యాంటీజెన్స్‌ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ రిలీజ్ చేయడం అనేది జరుగుతా ఉంటది. సో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్‌కి మన యాంటీబాడీస్ అగెయిన్స్ట్‌గా యాక్ట్ చేసి దాన్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. దాంట్లో ఎస్ఎల్ఈ అంటాం, సిస్టస్ లూపస్ ఎరిథ్రోమటోసిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో, ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మెడికేషన్స్ అనేవి డిఫరెంట్‌గా పెట్టాల్సి ఉంటుంది. సో, ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. సో, వాళ్ళ రుమటాలజిస్ట్‌ని, గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి? ఎలా ప్లాన్ చేయాలి? ఏమైనా మెడికేషన్స్ తీసుకోవాలా? చేంజ్ చేయాలా? ఇంకెటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని డిస్కస్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా అవసరం. ఇంకోటేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు డిసీజ్ అనేది స్టేబుల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఎస్ఎల్ఈలో ఏంటంటే యాక్టివ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మదర్‌కి, బేబీకి చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. సో, అదేంటంటే సైలెంట్ ఫేజ్, రెమిషన్ ఫేజ్ అంటాం. అంటే ఏం యాక్టివ్‌గా లేకుండా డిసీజ్ అనేది రెమిషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా అవసరం. సో, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కంపల్సరీగా ఒక ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.